నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాలబాలికల టెన్నికాయిడ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని వెల్లడి. అర్ధరాత్రి కలకలం రేపిన 6 హత్యలు. పోలీస్ స్టేషన్ ముందు మృతుల బంధువుల ఆందోళన. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కిమ్స్లో వైసీపీ మహిళా కార్యకర్తను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ. మహిళలను రాజకీయ పార్టీలు చులకనగా చూడరాదని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాలబాలికల టెన్నికాయిడ్ ఛాంపియన్షిప్ పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కొద్దిసేపు టెన్నికాయిట్ ఆటను ఆడి క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్రీడలు మానసిక ఆరోగ్యానికి, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లోనూ స్పోర్ట్స్ మీట్కు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. క్రీడా కోటాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం గల క్రీడాకారులను వెలికితీసి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. జరుగుమల్లి జెడ్పీ పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థులను అభినందించారు. ఎంపీపీ బెల్లం నిర్మల, కామెపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ పెదబాబు, పార్టీ నాయకులు పొక్కురి రవీంద్ర, బెల్లం సత్యనారాయణ, పలువురు క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్ టెన్నికాయిడ్ స్పోర్ట్స్. ఈరోజు ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా క్రీడలకి ప్రతి విభాగంలో కూడా, అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి దానిలో కూడా స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారంటే, కొండేపులో 2018లో ఒక ఇండోర్ స్టేడియం ఇస్తే 5 ఏళ్ళు మూతపడితే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేడియం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్దగా ఉన్న గురుకుల పాఠశాల కూడా ఇండోర్ స్టేడియంస్ మనం కేటాయిస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా పిఎంసి పథకం ద్వారా కూడాను ఈరోజు గ్రౌండ్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. లాస్ట్ టైము మనం నరేగా పథకంలో కూడా ప్రతి స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటి ఉద్దేశం విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటలు, అదేవిధంగా దీనివల్ల వాళ్ళ శరీరం దారిద్ర్యం, వ్యూహం, ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే వారికి అలవాటాయని తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా విద్యా, ఉద్యోగ, ఉపాధిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించడానికి కూడా నిర్ణయం తీసుకునే విషయం తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్లో గంటల వ్యవధిలో 6 దారుణ హత్యలకు పాల్పడ్డ ఘటన నివ్వెరపరిచింది. రాజ్ కుమార్ అనే ఉన్మాది భార్య, 2 పిల్లలతో పాటు తనపై ఫోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నాయనమ్మను కిరాతకంగా హతమార్చాడు. మృతుల కుటుంబాల కథనం మేరకు గ్రామానికి చెందిన రాజకుమార్ అనే వ్యక్తి జులాయిగా తిరుగుతూ ఓ భూ వివాదంలో నిందితుడిగా ఉన్నాడు. షాబాద్కు చెందిన బాలికను వేధిస్తుండటంతో ఈ ఏడాదిలో మే 16న బాలిక కుటుంబం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ పొందిన తర్వాత అతని భార్య సరిత దూరంగా పెట్టింది. రాజకుమార్ వేధింపులు తాళలేక బాలికను కాలేజీ మాన్పించారు. అయితే శంషాబాద్లోని కాలేజీలో బాలికను పరీక్ష రాయించేందుకు తీసుకెళ్లిన తల్లిని నెట్టివేసి కారులో కిడ్నాప్కు ప్రయత్నించాడు. తల్లి పెద్దగా కేకలు వేయడంతో వివాదంగా మారి బాలికను వదిలిపెట్టి పరారయ్యాడు. తనపై ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో బాలిక తండ్రిని చంపాను, కుటుంబం మొత్తాన్ని చంపుతానని
బెదిరిస్తుండటంతో బాలిక కుటుంబం మరలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో అలుసుగా తీసుకున్న నిందితుడు రాత్రి 11 గంటల సమయంలో బాలిక ఇంటికి వచ్చి తల్లిని నాయనమ్మను హత్య చేసి బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకొని సమీపంలోని దయ్యాలగూడ చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేశాడు. అనంతరం 3 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి వెళ్లి పిల్లలను చూసి వెళ్తానని భార్య సరితకు ఫోన్ చేయగా ఆమె ఇంటి తలుపులు తీసిన వెంటనే కత్తితో దాడి చేశాడు. భయంతో భార్య పరిగెత్తగా వెంటపడి మరల ఇంటిలోకి లాక్కొచ్చి హతమార్చి నిద్రపోతున్న 2 చిన్నపిల్లలను రాక్షసంగా కత్తితో గొంతులు కోసి చంపి పరారయ్యాడు. అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ మారణకాండకు ప్రజలతో పాటు పోలీసులు నివ్వెరపోయారు. హత్య జరిగిన స్థలాలలో రక్త ప్రవాహం భయం గొలిపేలా ఉంది. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే ఈ హత్యలు జరిగాయని మృతుల బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. రెండు వారం విలేజ్లో లేదు, మేము ప్రయత్నం చేశాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్గా మాట్లాడారు అంతే కాబట్టి మీరు చూసుకుంటారు. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. అట్లే దాని గురించి అట్లే అని నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దాట్. విజన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన సొల్యూషన్ ప్రోగ్రాంకు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. నగరంలోని పోలీస్ కళ్యాణ మండపంలో ఆర్విన్ శ్రావణ్ టెక్నాలజీ ప్రకాశం పోలీస్ షహతక్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫనీస్ సాయినాథ్, శ్రావణ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పెండింగ్లో ఉన్న వాటిని 24 గంటల్లో సొల్యూషన్ చూపించే కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మొదటి బహుమతి 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు, తృతీయ బహుమతి 5,000 రూపాయలతో పాటు సర్టిఫికేట్లు అందజేశారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని ఏఐ ద్వారా కనుగొనే ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. వాటి వరకు అక్కడ నుంచి ఆ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఆ కేసు తొందరగానే సాల్వ్ అయిపోయింది. ఏంటంటే మరుసటి రోజుకి రీచ్ అయినప్పుడే అది. I was told around 12 problem statements were identified and 45 teams have participated. Intention చేస్తున్నారు and all of you seems to be an enthusiastic crowd. అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా చేస్తున్నారు. I congratulate each one of you for showing this interest and conviction for coming, and people have come from even Delhi, Chennai and Hyderabad also. అక్కడి నుంచి కూడా వచ్చారని చెప్పి I'm really glad to know that. I believe that the problem statements and కూడా they must have come up solutions really well. I request my officers to have a look at all these solutions and see what solutions can be of actual help to the police. అయిన తర్వాత then I'll also go to the statements and ఆ తర్వాత అకార్డింగ్లీ మన రెలవెన్స్ బట్టి వాటి యొక్క ఫంక్షనాలిటీ బట్టి we'll let you know. And then further we'll collaborate and we'll see that how they can be integrated into the police department, how these technologies can be made effective use of. Once again, I would like to tell you one thing that AP Police State and the state we are advancing in a proper positive direction, in a technology-driven direction. And నాది కంపెనీ వచ్చేసరికి ఆర్వియన్ ల్యాన్ ఎడ్జ్ బ్రైట్ ద ఫ్యూచర్. నాది ఒక ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కంపెనీ. దాంట్లో మేము పిల్లల్ని ట్రైన్ చేసి ప్లేస్మెంట్స్ అనేది పంపిస్తాం. ఈరోజు ప్రకాశం పోలీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి అండ్ శ్రవణ్ టెక్నాలజీస్ అనే కంపెనీతో కొలాబ్ అయ్యి సో మేము హ్యాకథాన్ అని కండక్ట్ చేస్తున్నాం. ఈ హ్యాకథాన్ ఏంటి అంటే ప్రకాశం పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 10 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకొని వీళ్ళకి ఇచ్చి 24 hours సొల్యూషన్ అనేది క్రియేట్ చేసి టాప్ 2 టీమ్స్ అనేది లైక్ ఎస్పీ సార్ అనేది ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వచ్చేసరికి పోలీసు వాళ్ళకి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ లైక్ వీళ్ళు ఎవరైతే గెలుచుంటారో దానికి సొల్యూషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెమో అనేది క్రియేట్ చేస్తున్నారు. రేపు ప్రొడక్ట్ అనేది
లాంచ్ చేస్తాం మేము మా కంపెనీ ద్వారా నుంచి. నేను శ్రవెంటిక్స్ టెక్నాలజీస్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ని. సో మేము ఈరోజు ప్రకాశం పోలీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మిషన్ యూత్ ఫర్ ప్రకాశం పోలీస్ అనే హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రాము. సో మనము ప్రకాశం పోలీసులు ఫీల్డ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కింద ఇస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి దీని మీద సొల్యూషన్స్ బిల్డ్ చేస్తారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక యూనిక్ ఐడియా, ఒక యూనిక్ సొల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. దానివల్ల సొసైటీ అంతా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళలపై చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా ప్రసన్న అనే మహిళ ఆత్మహత్యాయత్నం పాల్పడిందన్న సమాచారంతో ఆమెను పరామర్శించేందుకు రావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగానికి చెందిన ప్రసన్న అనే మహిళ మత్తు బిళ్ళలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసి రిమ్స్ నందు చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఈ సందర్భంగా ఆమెను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏవైనా మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు గౌరవించవలసిన బాధ్యత, భరోసా కల్పించవలసిన బాధ్యత పార్టీలకు ఉందని అన్నారు. 1 సంవత్సర కాలంగా ఈ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికంగా వేధింపులు కూడా ఉన్నట్లు తెలుస్తుందని చెప్పారు. మహిళలు రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తున్నారని, అలాంటి వారిని చులకనగా భావంతో చూడకూడదని అన్నారు. రాజకీయంగా ఎదగాలని కొంతమంది పార్టీలపై అభిమానంతో కొంతమంది బయటకు వస్తుంటారని, అలాంటి వారిని ప్రోత్సహించాలే కానీ అధైర్యానికి లోన్ చేయకూడదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సంఘటనపై నాయకులు స్పందించలేదని ఆమె ఆవేదన చెందిందని అన్నారు. పరామర్శించిన వారిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మసునంద, వన్ స్టాప్ సెంటర్ నిర్వాహకురాలు ఎన్ సుప్రియ పాల్గొన్నారు. అయితే ఒక పార్టీ ప్రోగ్రాంలో ఒక లేడీ మీద అటాక్ చేయటం జరిగిందో మేము యాక్చువల్లీ ఆ రోజే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఏమైందని కనుక్కోమన్నాము. సో డీటెయిల్స్ వచ్చినాయి. సరే పార్టీ ప్రోగ్రాము ఏదైనా బట్ కొట్టడం అనేది తప్పు. అండ్ ఆ తర్వాత ఆమె ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారులే మేము అనుకున్నాం. కానీ సడన్గా పొద్దున్న చూసేసరికి టీవీలో న్యూస్ వచ్చింది అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పి. సో ఆ అమ్మాయికి పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాం, అసలు ఏంటి ఏమైంది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, మరి ఏమైంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ వాళ్ళ పార్టీ ఇష్యూస్ ఏమో కానీ ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సఫర్ అవుతుంది. కొంచెం లైంగిక వేధింపులు కానీ అన్నెసెసరీగా అమ్మాయిని టచ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. సో పార్టీలో ఇన్ఫార్మ్ చేస్తే ఐ థింక్ సద్దుమణిగి ఏదో చేశారు. కానీ మొన్న అయిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఇక్కడ నగర ఇన్ఛార్జ్ ఉంటారో మరి రెస్పాండ్ అయినట్లేరు. బట్ జిల్లా ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యి 3-man కమిటీ వేశారు. కానీ 3-man కమిటీ వేయటం ఒకటి, తర్వాత మీడియా దగ్గరికి వెళ్ళి తను చెప్పింది కాబట్టి తను ఇంకా ట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేక అండగా నిలబడుతున్న వాళ్ళు అండగా లేకపోయేసరికి ఆ అమ్మాయి ఇదైపోయి ట్యాబ్లెట్స్ మింగి ఈరోజు జాయిన్ అయింది. సో అలాగే ఇటు వెళ్తుంటే చూద్దామని వచ్చాం. ఎందుకంటే పార్టీ అనేది అనవసరం అండి, బట్ అక్కడ ఇబ్బంది పడింది ఒక మహిళ. మేము అందుకే మీరు రీసెంట్గా కూడా చూస్తే 1 month క్రితం లైంగిక వేధింపులు అనేది ఆ చట్టం పొలిటికల్ పార్టీస్ కూడా అప్లై అవ్వాలి, అలాగే బార్ కౌన్సిల్స్ కూడా అప్లై అని మీటింగ్ పెట్టాం. ఆ రోజు అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చారు ఎక్సెప్ట్ ఈ వైఎస్ఆర్సీపీ ఆ ఒక్క పార్టీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది పార్టీల మీద అభిమానంతో కానివ్వండి లేకపోతే ప్రజాసేవలో రావాలని చాలామంది బయటకు వస్తున్నారు. అలాంటి వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకురాకూడదు. ఆ అమ్మాయిని టైం చూసి తీసుకొచ్చారు కాబట్టి షీజ్ ఓకే. పొరపాటున ఏమైనా అయితే ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబుల్? 2 degree చదివే పిల్లలు. ఆలోచించాలి, పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళు వచ్చి రేపు వాళ్ళు బయటికి రాకపోతే కార్యకర్తలు ఎక్కడుంటారండి? అలాంటి ఒక ఆడపిల్లకి మన పార్టీలో కష్టం వచ్చినప్పుడు న్యాయం చేయాలి, అమ్మాయికి అండగా నిలబడాలి తప్పితే ఎదురుదాడి చేసి వ్యక్తిత్వ హననం చేసి ఒంటరి చేయటం చాలా తప్పు. సో అది తట్టుకోలేక అమ్మాయి చేయటం జరిగింది. సో అమ్మాయిని అడిగాం, ఏం కావాలమ్మా నీకు మా వైపు నుంచి? మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా జరగకుండా చూడండి అనేది అమ్మాయి కోరిక. 2 పిల్లలు చూస్తుండగా భార్య మెడకు సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్తో ఉరివేసి హత్య చేసిన భర్తను చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్పీ మహమ్మద్ మెయిన్ అందించిన వివరాల మేరకు వేటపాలెం మండలం కప్పదొడ్డి కాలనీకి చెందిన షేక్ రఫీ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు మద్యం సేవించి భార్య వీరమ్మతో గొడవ పడుతూ పిల్లలను కూడా కొడుతూ ఉండేవాడు. అయితే ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగి భర్త రఫీ, పిల్లలు షారుఖ్ ఖాన్, ఉమా వెంకటలక్ష్మి చూస్తూ ఉండగా ఇంట్లో ఉన్న ఛార్జింగ్ కేబుల్తో భార్య వీరమ్మ గొంతుకు ఉరివేశారు. వీరమ్మ చనిపోయిన విషయాన్ని బయటికి రాకుండా ఇద్దరు పిల్లలను రఫీ భయపెట్టాడు. బంధువులందరికీ భార్య వీరమ్మ ఉరివేసుకుందని చెప్పి హత్యను కాస్త ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానంతో తమదైన శైలిలో విచారించగా భర్త రఫీ భాగోతం బయటపడింది. అప్పటికే పరారైన భర్తను డీఎస్పీ మహమ్మద్ మెయిన్ నేతృత్వంలో ప్రత్యేక టీముల ద్వారా అరెస్టు చేశారు. ఈ నెల 9వ తేదీన వేటపాలెం మండలం కప్పలదొడ్డ కాలనీలో ఒక మహిళ అనుమానాస్పద మృతి చెంది ఉంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వేటపాలెం ఎస్ఐ జనార్దన్ అండ్ చీరాల రూరల్ సిఐ సుధాకర్ గారు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ మహిళని అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆషాగా గుర్తించడం జరిగింది. తన ఇంట్లో ఆమె కింద పడి చనిపోయి ఉంది. వాళ్ళ భర్తని అడిగితే ఆ భర్త షేక్ రఫీ అనే అతను కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా విచారిస్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పకుండా మేము నిద్రపోయాము, మాకు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద రూరల్ సిఐ గారు అట్లాగే వేటపాలెం ఎస్ఐ గారు క్షుణ్ణంగా విచారించి ఇది ఆత్మహత్య కాదు, మర్డర్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలిస్తే షేక్ రఫీ అండ్ అన్నపురెడ్డి వీరమ్మ అనే ఇద్దరు కూడా మొదటి వాళ్ళ యొక్క స్పౌజెస్ చనిపోవడంతో వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈ కప్పలదొడ్డ కాలనీలో ఉంటున్నారు. ఈ ముద్దాయి షేక్ రఫీ ఆటో తోలుకుంటాడు. ఈమె మృతురాలు వీరమ్మ ఈ బీడీ ఆకులు చుట్టడం, తర్వాత అగరబత్తీలు తయారు చేసి అమ్ముకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో షేక్ రఫీకి తన భార్య మీద అనుమానం ఉంది. దాని మీద ఆమెను నిత్యం హింసిస్తూ ఉంటాడు. అట్లాగే వీళ్ళ కుమార్తె అన్నపురెడ్డి వీరమ్మ కుమార్తె వెంకీ అనే అమ్మాయి తనతో పాటు ఉంటే ఆ అమ్మాయి చదువు కోసం మృతురాలు ఆమెని హాస్టల్లోకి పంపించాలని చెప్పేసి చెప్తే ఇతను హాస్టల్కి పంపడానికి ఒప్పుకోకుండా హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఏదైనా పనులు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఘర్షణ నడుస్తూ ఉంది. ఆ ఘర్షణలో భాగంగా 9వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల టైంలో ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టే ఛార్జింగ్ వైర్తో ఆమెని గొంతు చుట్టూ వేసి లాగి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని చూసిన తన ఇద్దరు పిల్లలు బయట వాళ్ళకు కూడా వార్న్ చేయడం జరిగింది. మీరిద్దరు కనుక ఈ విషయం చెప్తే మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరిస్తే వాళ్ళు కూడా చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. ఇది ఇద్దరు పోలీసు అధికారులు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని క్షుణ్ణంగా విచారించి ఇది మర్డర్ అని చెప్పేసి తెలుసుకొని ముద్దాయి షేక్ రఫీని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి హాజరు. 53వ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఒంగోలులోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రారంభమయ్యాయి. అండర్ 11, 13, 15, 17, 19 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. వీటితో పాటు మెన్, ఉమెన్ జట్లకు కూడా ఎంపిక జరుగుతుందని ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ విజయకృష్ణ తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. యాభై 53వ జిల్లా స్థాయి సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇవాళ మనం అండర్ 11, అండర్ 13, అండర్ 15 వరకే సుమారు 100 జట్లు దాకా వచ్చినాయి. ఇంకా అండర్ 15, అండర్ 17, అండర్ 19 అండ్ మెన్ రేపు తీసుకోవడం జరుగుతుంది ఎంట్రీస్. ఇవాళ వచ్చేసి 10 అండర్ 15 వరకు ఆడించేసేసి రేపు మార్నింగ్ అండర్ 17, అండర్ 19 ఆడిస్తాం. ఏదైనా కానీ రేపు ఈవినింగ్ కల్లా స్టేట్ బాడీకి సెలెక్ట్ అయ్యే వాళ్ళని స్టేట్కి పంపించడం, ఫైనల్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో 53rd ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈరోజు మొదలవుతుంది. ఇక్కడ గెలిచిన బాలబాలికల్ని స్టేట్ లెవెల్ సెలక్షన్స్కి పంపిస్తాము. అక్కడ గెలిచిన వాళ్ళు మరి నేషనల్ లెవెల్స్కి వెళ్తారు. అది ఈరోజు వచ్చి 11, 13, 15 ఏజ్ గ్రూప్లో ఈరోజు ఆడుతున్నాము. 17, 19 అండ్ మెన్ అవి రేపు జరుగుతాయండి. ఏదైనా సరే రేపు సాయంత్రానికి అన్ని మ్యాచెస్ కంప్లీట్ అవుతాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో
పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజలకు కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్యం, జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పీజీ విద్యార్థులు, జూనియర్ వైద్యులు ఫ్లాష్ మాబ్, వీధి నాటక ప్రదర్శించి ఉజ్వల భవిష్యత్తు కోసం కుటుంబ నియంత్రణ అనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్వన్ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణలో సరైన ఎంపిక, పునరుత్పత్తి, ఆరోగ్య పరిరక్షణ, దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని వివరించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వినీలా ప్రియాంక, ప్రసూతి మరియు స్త్రీ వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షోనిమా, ప్రభుత్వ వైద్య కళాశాల సోషల్ సైన్సెస్ లెక్చరర్ రవిశంకర్, ఏపీహెచ్ఈఓ వెంకటేశ్వర్లు, పీజీ విద్యార్థులు డాక్టర్ మొహిద్దీన్, డాక్టర్ అరివుక్కరసు, డాక్టర్ రేష్మా, డాక్టర్ జయప్రీతి, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ హెప్సిబా, డాక్టర్ ముబీనా, డాక్టర్ జయరాం, డాక్టర్ లక్ష్మీదేవితో పాటు ఇంటర్న్ వైద్యులు పాల్గొన్నారు. ఎందుకని మీరిద్దరు బాధగా ఉన్నారు? కుటుంబ పోషణ భారంగా మారుతుంది రోజు రోజుకి. దాన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా మార్చుకోవాలో మాకు తెలియడం లేదు. అవునా? అయితే మనం మన ఏఎంఎం గారి దగ్గరికి వెళ్దాము. వారైతే మంచి సలహా ఇస్తారు. నమస్తే, ఏంటి సమస్య? అక్క నమస్కారం. కానీ మా కుటుంబం యొక్క ఆరోగ్యం, మంచి పిల్లలకి చదువు మేము ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. మీరు కొంచెం మాకు సహాయం చేసి ప్రణాళికని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ ప్రణాళిక వల్ల తల్లి ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలకి మంచి పోషణ, చదువు, మంచి భవిష్యత్తు దొరుకుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ మరియు సలహాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. కాదండి, ఇది బాధ్యతయుక్తమైన కుటుంబ నిర్ణయం. ప్రతి బిడ్డకి ప్రేమ, ఆరోగ్యం, విద్య అందించేలా ప్లాన్ చేసుకోవడం. అయితే చిన్న కుటుంబం అంటే సంతోషకరమైన కుటుంబమా? అవును, ఆరోగ్యకరమైన కుటుంబమే బలమైన సమాజానికి ఆధారం. ధన్యవాదములు అక్క. మీకు చెప్పిన ప్రణాళికను మేము విమర్శించి మేము చూసి మా పిల్లలందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ. బీజేపీని గ్రామస్థాయిలో విస్తరింపచేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, జిల్లా ఇన్ఛార్జి భరత్ కుమార్ వెల్లడించారు. ఒంగోలు నగరంలోని గద్దలగుంటలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అతిరథ మహారాజులందరి సమక్షంలో నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా సంతోషంగా, ఘనంగా మహాత్మా గాంధీ గారికి. అనంతరం భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు కలిగిన వారంతా సర్ఫారాలను నింపి ఓటర్లుగా తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మాకినేని అమరసింహం, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్, స్టేట్ సెల్స్ కన్వీనర్ కళ్యాణ చక్రవర్తి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రమాదేవి, జిల్లా మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, 4వ మండలం అధ్యక్షుడు దండే సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మన జెండా రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మండలంలో, గ్రామాల్లో జెండాను పెట్టి దానికి ఒక క్యూఆర్ కోడ్ పెట్టడం ద్వారా ఆ మండలానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే పథకాలు వచ్చినాయో అవన్నీ తెలుసుకొని ఆ మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసేదానికి ఉపయోగపడుతుందని మా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ
జెండాని ఆవిష్కరించడం జరిగింది. దండు సాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో వారు మంచి నాయకుడిగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకొని తీర్చాలని చెప్పేసి మంచి నాయకత్వం పట్టి చాటుకోవాలని, తద్వారా భారతీయ జనతా పార్టీని పురోగతిలో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దండే సాయికృష్ణ అండి, 4వ మండలం అధ్యక్షుడిని. ఈరోజు మన గద్దెలగుంట గాంధీ బొమ్మ దగ్గర మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని మన పెద్దలందరూ వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషం. నా పనిగా మన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ మన మండలంలో అందరికీ వచ్చేటట్టు రాబోయే కాలంలో అన్నీ జరిగేటట్టు చూస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున ఈరోజు గ్రామాల్లో విస్తరించే విధంగా ఈరోజు పర్యటనలు చేస్తూ ప్రతి ఏరియాలో జెండాని ఏదైతే భారతీయ పార్టీ జెండా ఉందో ఆ జెండాని అక్కడ ఆవిష్కరించుకొని ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ విస్తరించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అనేక నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఒంగోలు నగరంలో ఈ యొక్క ప్రాంతం 4వ వార్డు 4వ డివిజన్కు సంబంధించినటువంటి మా మండల అధ్యక్షులు సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా ఆయన మన రాష్ట్ర మంత్రివర్యులు ఈసారి వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు. మరి ఒక రోజు ఈ ప్రాంతంలో అందరినీ కలవడానికి మరి ఒక రోజు వచ్చేదానికి ప్లాన్ చేస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడ మళ్ళా కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి సాయి గారి ఆధ్వర్యంలో వారి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో వస్తారు. అందువల్ల కార్యకర్తలు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది ఈ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలగ, బలిజ, కాపు ఉపకులాలకు సంబంధించిన పేద విద్యార్థులు గుంటూరులో నిర్వహిస్తున్న తెలగ అభ్యుదయ హాస్టల్ను ఉపయోగించుకోవాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్రావు తెలిపారు. కాపు ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా గోరంట్ల ప్రాంతంలో తెలగ అభ్యుదయ హాస్టల్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాల నుండి కాపు, బలిజ, తెలగ పేద విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ వసతులు కల్పిస్తూ 300 మందికి ఉద్యోగాలు కూడా కల్పించామని, అలాంటి హాస్టల్లో చదువుకునేందుకు ఇంటరు, డిగ్రీ, పీజీ, సివిల్ పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు కూడా ఈ హాస్టల్ను ఉపయోగించుకోవాలని అన్నారు. బాలిశెట్టి విజయకుమార్ ప్రధాన భూమిక పోషిస్తూ విద్యార్థులకు భవిష్యత్తును అందిస్తున్నారని, ప్రకాశం జిల్లాలో విద్యార్థులు గుంటూరులోకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే కాపు ఫెడరేషన్ని సంప్రదించాలని అన్నారు. పూర్తి వివరాలకు 86 86 55 5999ని సంప్రదించవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో కోటకృష్ణ, కాపు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలగ అభ్యుదయ సంఘం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ గుంటూరు జిల్లాలో తెలగ అభ్యుదయ సంఘం వారు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు విద్యార్థుల కోసం ఒక హాస్టల్ నిర్మించడం జరిగింది. ఆ హాస్టల్లో అనేక రకాలైన సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైనా సివిల్స్కు ప్రిపరేషన్ అయ్యేవారు కానీ, అదేవిధంగా అనేక పోటీ పరీక్షలకు చదువుకునే వాళ్ళకి విశాలమైన లైబ్రరీ, ఎంతో శక్తివంతమైన ట్యూటర్స్ కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి అన్ని వసతులతో కూడా 12 సంవత్సరాల నుంచి మా బాలిశెట్టి విజయ్ దీన్ని ఒక యజ్ఞంగా చేస్తున్నాడు. దానికి అతనికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని 2 రాష్ట్రాల్లో ఉన్న పేద కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకొని వారి అభ్యున్నతికి వాళ్ళు తోడ్పడుకోగలరని ఈ సందర్భంగా చెప్తూ, ఈ కార్యక్రమానికి బాలిశెట్టి విజయ్ చేస్తున్న కంట్రిబ్యూషన్కి మేమంతా అప్రిషియేట్ చేస్తున్నాము. అతను నిర్విరామంగా 12 సంవత్సరాల నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ నందు 2 తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో ఉండి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సెస్, సిఏ, సిపిటి, ఎంబీఏ, ఎంసీఏ మరియు
అన్ని పోటీ పరీక్షలు మరియు ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు యూపీఎస్సీ కానీ సివిల్ ఏపీఎస్సీ అవ్వచ్చు, ఎస్ఎస్సి, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2లో కూడా 750 పోస్టులు పడుతున్నాయి. అలాగే డిఎస్సిలో 2000 పోస్టులు పడుతున్నాయి. ఎస్ఐ సిఐలో కూడా 1000కి పైగా పోస్టులు పడుతున్నాయి. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గుంటూరులో ఉండి ఏ కాలేజీలో కానీ ఏ విద్యా సంస్థలో కానీ వీళ్ళు కోచింగ్ తీసుకున్నా కానీ వీరికి మేము భోజనం మరియు వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూటాల కృష్ణ నా పేరు. నేను కాపు అభ్యుదయ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. ఈ అభ్యుదయ సంఘాన్ని నిర్మించాలనే కోరిక నాకు విజయ్ కలిగిన దీన్ని మనం ఫస్ట్ నుంచి బాగా ప్రోత్సహించి గత 12 సంవత్సరాల నుంచి ఒక 300 మంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. దీనివల్ల మన అందరూ కాపు కులస్తులందరూ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని మా కోరిక. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారు, బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనకి మంచి అవకాశం. మార్కాపురం పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మెనూ పాటించడం లేదని, విద్యార్థులకు సరైన వసతులు లేనట్లు గుర్తించడం జరిగిందని మార్కాపురం కలెక్టర్ విజయ సునీత తెలియజేశారు. మార్కాపురం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి వసతి గృహంలోని సమస్యలను ఏకరవ పెట్టారు. తాగడానికి కనీసం మంచినీళ్లు లేవని వాపోయారు. రాత్రిపూట వండిన ఆహారం ఉదయం పెడుతున్నారని, అల్పాహారం నాణ్యతగా ఉండటం లేదని, ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని వాపోయారు. కనీసం తల్లిదండ్రుల సమావేశం కూడా పెట్టడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు విన్న కలెక్టర్ వసతి గృహ సిబ్బంది కనీసం బాధ్యత లేకుండా పనిచేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. ఏ సబ్జెక్టుల పట్ల ఆసక్తి ఉంది, ఎలాంటి ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో మెనూ పాటించడం లేదని విద్యార్థులు చెప్పడంతో తాము గుర్తించామని కలెక్టర్ విజయ సునీత అన్నారు. వసతి గృహ సిబ్బందిపై విచారించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షేమ వసతి గృహంలో ఉండే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. కనీసం తాగడానికి నీరు తెచ్చుకోవాలన్న అనుమతి లేనట్లు విద్యార్థులు తెలిపారన్నారు. విద్యార్థులకు ఆరోగ్యం, ఆహారం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? సరే చెప్పండి, ఎవరు బాగా చదువుతారు? ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, మేము ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల యొక్క పరిస్థితులు, స్థితిగతుల గురించి ఎంక్వైరీ చేస్తే వారి సైడ్ నుంచి వచ్చినటువంటి సమస్యలు వింటా ఉంటే చాలా బాధేసింది. కనీసం తాగటానికి కూడా మంచినీళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు, పోతే మినరల్ వాటర్ పట్టుకునే దానికి కూడా లోపలికి రానివ్వట్లేదు, పోతే ఆ తొట్టిలో ఉన్నటువంటి నీళ్ళను మాత్రమే తాగమని చెప్పి మాకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి కంప్లైంట్స్, అలాగే మెనూ ప్రకారం ఫుడ్ ఫాలో కాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఫోన్ సౌకర్యం కల్పించమని ఎప్పుడైనా ఫోన్ చేసుకునేట్లేదు. ఇట్లా ఎన్నో కంప్లైంట్స్ విద్యార్థుల నుంచి, చిన్నపిల్లల నుంచి వచ్చినాయి. కలెక్టర్ గారు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు బంగ్లాకి ఎదురుగా ఉన్నటువంటి ఇంత మంచి హాస్టల్లో ఈ రకమైనటువంటి సదుపాయాలు ఉండటం అనేది, ఈ రకమైనటువంటి క్రమశిక్షణలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తాం. పిల్లల కోసం ఏదైనా, ఎప్పుడైనా కానీ ఎనీ టైం వాళ్ళ సమస్యల పట్ల స్పందించడానికి సిద్ధంగా ఉంటాం. వారికి మంచి జరిగి మా జిల్లాకు మంచి పేరు రావాలన్నది మా అందరి లక్ష్యం. భవిష్యత్తులో యువత నిర్వీర్యం కాకుండా భావి భారత సమాజం పెంపొందించేందుకు ఎక్కువ మంది పిల్లలు ఎంతో అవసరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరుగుమలిలో జరిగిన అవగాహన ర్యాలీలో మంత్రి స్వామి పాల్గొన్నారు. దేశంలో మొట్టమొదటగా పాపులేషన్ మేనేజ్మెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమల్లోకి తెచ్చారని మంత్రి స్వామి అన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో 3-4 సంతానాలు ఉన్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తుందన్నారు. జిల్లాలో అత్యధిక పిల్లలు ఉన్నవారికి నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా యువత తగ్గిపోతున్నారని, భారతదేశంలో
వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్లో భాగంగా ఎక్కువ మంది పిల్లలు ఉండాలనేది ఒకటి. 3వ సంతానానికి దగ్గర నుండి ప్రోత్సాహకం ప్రభుత్వం 3-4 కాన్పులకి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ఈరోజు జిల్లాలో అత్యధిక మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి అవార్డు కూడా, వాళ్ళ క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనందరం కూడా సమాజంలో 2 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండాలనే దాన్ని మోటివ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందో తెలియజేసుకుంటూ ఈ అవకాశాల్లో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా పెద్దలు మనకి పాపులేషన్ డే సందర్భంగా శుభంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనకి 20 మందిలో ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. భారతదేశంలో కూడా 5గురిలో ఒకళ్ళు వృద్ధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల భవిష్యత్తులో యువత నిర్వీర్యం కాకుండా భావి భారత సమాజం కోసం ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన ఆవశ్యకత. BSNLలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అన్ని కేడర్ల వారికి సంచార్ నిగమ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటుందని ఏపీ సర్కిల్ ప్రెసిడెంట్ చిట్టుబాబు పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన సంచార్ నిగమ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ రివైజ్ విషయంలో అసోసియేషన్ చేస్తున్న పోరాటం గురించి వివరించారు. అలాగే హెల్త్ స్కీమ్కు సంబంధించి పెన్షనర్లు పాటించవలసిన పద్ధతులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ రత్నప్రకాష్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మోహన్ రావు, సెక్రటరీ పసుపులేటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మీడియా వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి అనుగుణంగా తర్వాత మన దేశం మొత్తం మీద ఉన్న బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్కి, అంటే ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్, ముఖ్యంగా పెన్షన్ రెగ్యులర్ రావటం, అదే రకంగా పెన్షన్ రివిజన్ గురించి కానివ్వండి, అదే రకంగా వాళ్ళ యొక్క హెల్త్ సమస్యలు, అంటే వాళ్ళకి హెల్త్ పరంగా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు పెన్షనర్స్. వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ను సాల్వ్ చేయడం కోసం ఈ అసోసియేషన్ ఒకటి మనం స్థాపించుకోవడం జరిగింది. ఈ సిహెచ్ఎస్లో ఉన్న లోపభూయిష్టంగా చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నింటినీ కూడా సరిచేయడం కోసం సెంట్రల్ సిహెచ్క్యూ నుంచి గట్టి పోరాటం చేస్తూ అక్కడ రేట్లు రివైజ్ చేయడంలో కానివ్వండి, అదే రకంగా డాక్టర్స్ని కొత్త వెల్నెస్ సెంటర్స్ స్థాపించడంలో కానివ్వండి, కొత్త డాక్టర్స్ పోస్ట్ చేయడంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఎస్ఎన్పిడబ్ల్యూఏ ముందుండి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెన్షన్ రివిజన్ కోసం చాలా పోరాటాలు చేయడం జరిగింది. అలాగే కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. రీసెంట్గా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు పెన్షన్ రివిజన్కి ఫేవర్గా పీబీ క్యాట్ తీర్పు ఇచ్చినప్పటికీ రీసెంట్గా హైకోర్టులో దానికి చొక్కెదురైంది. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకి కూడా ఈ రోజుని బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయిన తర్వాత 2007 తర్వాత మాకు పెన్షన్ రివిజన్ జరగలేదు పెన్షన్స్ అందరికీ కూడా. దాని మీద మేము అసోసియేషన్ పరంగా కూడా కోర్టుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. 2017లో పెన్షన్ రివిజన్ జరగాలి, అది ఇప్పటివరకు జరగలేదు. ఇంకా 5 నెలలు దాటితే మళ్ళీ అగైన్ 2027లో కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మార్కాపురం జనరల్ ఆసుపత్రిని మార్కాపురం కలెక్టర్ విజయ్ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. వైద్యశాలలో వివిధ వార్డులను పరిశీలించారు. వార్డుల్లో వైద్య సేవలు పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. వసతులు ఎలా ఉన్నాయి, లోపాలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కంప్లైంట్
మందులు బయట తెచ్చుకోమంటున్నారా? అంటే మేడం ఒక కంప్లైంట్ వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా చిన్న ఇది అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ కి రెఫర్ చేస్తున్నారు. హాలిడేస్ ఉన్న వాళ్ళు మొన్న నేను కమిషనర్ గారిని కలిసి వచ్చాను. అది మంత్లీ కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కనమర్లపూడి రాధాకృష్ణమూర్తి జయంతి సందర్భంగా ఆయన కుమారులు సుబ్బారావు, బాలకోటేశ్వరరావు హోమియో వైద్య శిబిరానికి సహకారం అందించారు. శిబిరానికి హాజరైన వారికి హోమియో వైద్యులు సునీత, నిత్య, సాహిత్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అవసరం ఉన్నటువంటి వారు రెండు సంవత్సరాలు సర్వీస్ చేసిన తదుపరి ఒంగోలు చెన్నకేశవస్వామి దేవస్థానం నందు గల బిఎంఆర్ కళ్యాణ మండపం వారు ఈ స్థలములో ఈ వైద్య సేవ కొనసాగించుకుంటే ఊరికి మధ్యలో ఎక్కువ మందికి సేవ అందించడానికి అవకాశం ఉంటుందని కోరిన పిదప వారు ఎంతో సహృదయంతో ఇక్కడ హోమియో శిబిరాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించారు. గత 2 సంవత్సరాలుగా ఈ చెన్నకేశవస్వామి దేవస్థానపు ఆవరణలో ఉన్నటువంటి ఈ బిఎంఆర్ కళ్యాణ మండపం నందు ఈ హోమియో వైద్య సేవ నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ఒంగోలు నడిబొడ్డులో నిర్వహించడం వలన ఎంతోమంది వైద్య సేవ అవసరమైనటువంటి వారు ఇక్కడ ప్రతి నెల కూడా వైద్యము మా అన్నగారైన కనమర్లపూడి రాధాకృష్ణమూర్తి గారు ఆయన జీవించి ఉన్నప్పుడు మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. వారు గతించినా కూడా వారి కుమారులు కనమర్లపూడి వెంకట సుబ్బారావు, కనమర్లపూడి బాలకోటేశ్వరరావు, వాళ్ళ మనముళ్ళు అందరూ వారి సేవా కార్యక్రమాలను, సేవా తత్పరతను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మా అన్నగారైన కనమర్లపూడి రాధాకృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉచిత హోమియో వైద్య శిబిరానికి స్పాన్సర్గా వారు వ్యవహరిస్తున్నారు. చీరాల పట్టణంలోని ఎన్ఆర్పిఎం పాఠశాల వేదికగా చీరాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సోమశేఖర్, 2వ పట్టణ సిఐ శశికుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్ హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని, పరస్పర సహకారం, ఐక్యతతో ఎలాంటి వివాదాలు లేకుండా ఆటలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి కారణం మన ఆర్గనైజర్స్ నాని, డిపి అండ్ రాజా. ప్రేక్షక అభిమానులందరూ దయచేసి ప్రతి ఒక్కరు బౌండరీ మేనేజర్ గోపి. గొట్టిపాటి అభినేతర్ గారు. నెక్స్ట్ టీమ్ చీరాల టైటాన్స్, కెప్టెన్ సంతోష్, మేనేజర్ గోపి.
అంపైర్ ఫైనల్ డెసిషన్ని గౌరవిస్తూ చక్కగా పీస్ఫుల్ మేనర్లో టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీమ్స్ ఏతో పార్టిసిపేట్ చేసే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అందరూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో మాత్రమే ఈ యొక్క గేమ్ ఆడాలి. ఎటువంటి ఇష్యూస్ కూడా తెచ్చుకోవద్దు. మనము ప్రో కబడ్డీ అని చెప్పి స్టేట్ వైడ్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఉమెన్తో చాలా హ్యాపీగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేరళ ప్రీమియం లీగ్ మ్యాచ్ చాలా చక్కగా ఉంది. ఈ 2 days హ్యాపీగా మంచి అట్మాస్ఫియర్లో ఈ గేమ్ కంప్లీట్ చేసి ఎంపైర్ నేషన్స్ ఫైనల్గా తీసుకొని ఎటువంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ముగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అద్దంకి మండలం సింగరకొండలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. శనివారం కావడంతో భక్తులు పొంగళ్లను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆత్మప్రదక్షిణ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాలబాలికల టెన్నికాయిడ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని వెల్లడి. అర్ధరాత్రి కలకలను రేపిన 6 హత్యలు. పోలీస్ స్టేషన్ ముందు మృతుల బంధువుల ఆందోళన. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కిమ్స్లో వైసీపీ మహిళా కార్యకర్తను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ. మహిళలను రాజకీయ పార్టీలు చులకనగా చూడరాదని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో నిజాయితీ గల ఒక్క స్నేహితుడు ఉంటే 10,000 మంది బంధువులతో సమానం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.